నమస్తే వెల్కమ్ టు ఆర్ తెలుగు. మొన్న ఏదైతే గ్రూప్ 1 మెయిన్కి సంబంధించి ఎగ్జామ్ జరిగిందో దాంట్లో వచ్చిన రిజల్ట్లో అవకతవకలు జరిగాయి. ఒకే రూమ్లో దాదాపు చాలామంది అంటే 50 నుంచి 70 మంది వరకు ఒకే రూమ్లో రాసిన వాళ్ళు క్వాలిఫై అయ్యారు. దీంట్లో అవకతవకలు జరిగాయని చాలామంది నిరుద్యోగులు అయితే కేసు వేయడం జరిగింది. దానికి సంబంధించి ఇన్ని రోజులు హియరింగ్ విన్నటువంటి హైకోర్టు ఈరోజు అయితే తీర్పునిచ్చింది. కోర్టు ఏమంటుందంటే 8 నెలల్లోపు దీన్ని రివాల్యుయేషన్ చేయాలి. ఒకవేళ అలా కాని పక్షంలో మళ్ళీ ఆ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ కండక్ట్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రభుత్వాలకైతే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీని గురించి మనతో మాట్లాడడానికి నిరుద్యోగాల పక్షాన పోట్లాడుతున్నటువంటి కౌశిక్ ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు కోర్టు ఇచ్చినటువంటి తీర్పు? ఇది ఖచ్చితంగా విద్యార్థుల విజయంగా నేను భావిస్తున్నా. ఎందుకంటే ఏదైతే విద్యార్థులు వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి గ్రామ స్థాయిల నుంచి సిటీలకొచ్చి ప్రిపేర్ అయ్యి కోచింగ్ సెంటర్‌లో డబ్బులు లేకపోయినా అప్పులు చేసుకొని వచ్చిన స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాలు అమ్మబడును, పల్లి బఠానీలు ఎట్లా కొట్టుల్లో దొరకబడునో తెలంగాణ ఉద్యోగాలు అట్లా అమ్మబడును అన్నట్టు చేసి తెలంగాణ ఏదైతే టీఎస్సీ, పీఎస్సీ స్థాయిని దిగజార్చి ఏదైతే గ్రూప్ 1 ఉద్యోగాల స్థాయి అయితే ఏంటి, పోలీసుల ఉద్యోగాల స్థాయి అయితే ఏంటి, ఏదైతే ఉద్యోగాలు తెలంగాణ గవర్నమెంట్‌లో ఆ స్థాయిని దిగజార్చి రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించిన తీరుకి ఇయాల కోర్టు చెంపపెట్టులాగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చెంప దెబ్బలాగా వినిపించినట్టు అనిపిస్తుంది. నేను విద్యార్థులకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఆనాడే కోర్టు ఏం చెప్పిందంటే, ఇచ్చిన లాగ్ డేటాలో పొద్దున ఎగ్జామ్స్ రాసిన టైంకి తర్వాత మీరు సబ్మిట్ చేసిన లాగ్ డేటాలకి 10 మంది 20 మంది పెరిగారు. ఎందుకు పెరిగారు? సెంటర్‌లని సడన్‌గా పెంచారు. ఎందుకు పెంచారు? మొదట ఉన్న ఓఎంఆర్ సీట్లకి మీరు తర్వాత ఇచ్చిన ఓఎంఆర్ సీట్లకి ఎందుకు పెరిగాయని కోర్టు స్పష్టంగా వీటన్నిటిని అంశాలను అడిగింది. అయితే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే, ఒక విద్యార్థి రీవాల్యుయేషన్ ఏస్తే అందులో మార్కులు ఉన్న మార్కులకి పెరగాలి. లేకపోతే ఉన్న మార్కులకి యాస్టీస్ స్థాయిలో అయినా ఉండాలి. కానీ ఇక్కడ జరిగిందేంటంటే, ఫస్ట్ వచ్చిన మార్కుల కంటే మళ్ళీ తర్వాత వచ్చిన మార్కులు తగ్గినియి. గ్రూప్ 1స్‌లో జరిగిన వింత ఆశ్చర్యం ఇది. అంటే ఒకవేళ నిజంగా ఆ విద్యార్థికి తగ్గినా, నిజంగా మీరు కరెక్ట్ వాల్యుయేషన్ చేసినా, అంటే మొదటి వాల్యుయేషన్ మీరు తప్పు చేశారని అక్కడే నిరూపితం అయింది. ఒకవేళ పర్ఫెక్ట్‌గా చేసినా గానీ, మీరు కరెక్ట్ స్థాయిలో ఆ విద్యార్థికి ఇంకా ఎక్కువ రావచ్చని ఆ విద్యార్థి వాదన. అక్కడ కూడా దొరికిపోయారు మీరు. స్పష్టంగా తెలియజేస్తుందేంటంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకి ఏదైతే విద్యార్థుల పక్షాన ఆలోచించి వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. మీరు అమ్ముకోవద్దు దయచేసి. ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ ఇంగ్లీష్‌కు సంబంధించిన వాళ్ళకి ఎక్కువొచ్చి, తెలుగుకు సంబంధించిన వాళ్ళు ఎవరు క్వాలిఫై కాకపోవటం చాలా ఆశ్చర్యమైన సంబంధించిన అంశం. అంటే అంత జ్ఞానం లేని వ్యక్తులా? ఒకటో, రెండో, మూడో, 10, 20 ఎంతో కొంత తెలుగుకు సంబంధించిన వాళ్ళ తెలుగు రాష్ట్రం అయ్యుండి, తెలుగు భాషల గురించి గొప్పగా మాట్లాడే రేవంత్ రెడ్డి గారు, భావజాలాల గురించి మాట్లాడే ముఖ్యమంత్రి గారు, మన తెలంగాణకి సంబంధించిన వ్యక్తుల పట్ల మనం కనీసం కన్సర్న్ కూడా చూపియకుండా ఇట్లా వ్యవహరిస్తే ఇది ఖచ్చితంగా దోచుకోవటానికి, అక్రమాలకి, ఏదైతే అమ్ముకోవటానికి జరిగిన పక్షాన మధ్య నిరుద్యోగుల మధ్య పోరాటం జరిగింది. ఏదైతే తెలంగాణ పోరాటాన్ని ఎంత గట్టిగా అయితే చేశారో, ఇప్పుడు నిరుద్యోగులు కూడా ఈ పోరాటాన్ని అంత బలంగా తీసుకుపోయారు. ఎందుకంటే ఇది మా అస్తిత్వానికి ప్రమాదం వచ్చే పరిస్థితి వచ్చేసింది. ఏ ఉద్యోగానికి పోయినా, ఏ నోటిఫికేషన్ చూసినా ఓటు తలనొప్పులు, లేకపోతే అమ్ముకోటాలు, ఎక్కడోకక్కడ ఏదో ఒక లీకు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రశాంతంగా జరిగిన ఒక్క ఎగ్జామ్ లేదు. ఇప్పుడు ఏదైతే 8 నెలల టైం ఇచ్చింది కదా, మళ్ళీ ఒకవేళ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే దాంట్లో సరైనటువంటి సక్రమం జరిగే అవకాశం ఉందా? మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఈ గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఇది వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడానికే సంవత్సరాలు పడుతుంది. అలాంటిది మళ్ళీ ఒకసారి దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ చేస్తుర్రంటే అది ఎలా ఉండబోతుంది? నిజంగానే మళ్ళీ 8 నెలల తర్వాతన ప్రాపర్‌గా వాళ్ళు కండక్ట్ చేయగలుగుతారా? లేకపోతే ఇంకా దానికి టైం పెంచే అవకాశం ఉందా? అయితే నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, కోర్టు ఇచ్చిన తీర్పుని మనం మాట్లాడితే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయ్యిద్ది కాబట్టి కొన్ని 2 నిమిషాలు సింపుల్‌గా జనరలైజ్ చేసి మాట్లాడతా. అయితే 8 నెలల తీర్పులో కోర్టు ఇచ్చిన ప్రధాన అంశాలు 3 అంశాలు ఇచ్చింది. ఒకటి, ఇచ్చిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ని క్యాన్సిల్ చేయమంది. అది న్యాయబద్ధంగానే. తర్వాత ఇచ్చిన పేపర్‌లను మళ్ళీ రీవాల్యుయేషన్ చేయమంది. మనం ఇచ్చిన పేపర్‌లను మళ్ళీ రీవాల్యుయేషన్ పంపిస్తే చేసేది ఇదే రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి, ఇదే రాష్ట్ర ప్రభుత్వం 2, 3 మార్పులతో మహా అయితే కొంచెం ఒక 4, 5 మార్పులతో చేస్తదనే అనుమానాలైతే నాకు స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి స్వదుద్దేశం అయితే ఉండదు. ఒకవేళ గనక ఇది మళ్ళీ మంచిగా ప్రక్షాళన చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఒక ఎదురు దెబ్బ. ప్రతిపక్షాలు ఇవన్నీ వాడుకుంటాయనే ఉద్దేశంతో మళ్ళీ దీన్ని సక్రమైన పద్ధతిలో పోకపోతే మళ్ళీ విద్యార్థులు మళ్ళీ 1 సంవత్సరం కాలం పాటు, 2 సంవత్సరాల పాటు జీవితాన్ని కోల్పోవాల్సొచ్చిద్ది. ఎందుకంటే అందులో పాల్గొన్న విద్యార్థులు వేరే వాటికి ప్రిపేర్ అవ్వాలా? లేకపోతే దీని మీదే ఆగి ఉండాలా అనే అంశం మీద క్లారిటీ ఉండదనమాట. దీన్ని ఇంకా కంటిన్యూ చేయాలా? లేకపోతే ఇంకా వేరే జాబులకు ప్రిపేర్ అవ్వాలనే అంశం మీద
క్లారిటీ ఉండదు. అయితే ఇక్కడ ఇచ్చిన అంశం ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే కోర్టుకి గాని, రాష్ట్ర ప్రభుత్వానికి గాని నా సలహా ఏంటంటే, ఎగ్జామ్‌ని క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త ఎగ్జామ్‌ని పెట్టటమే మంచి ఉద్దేశం అని. ఎందుకంటే ఏ అవకతవకలు జరపకుండా ఉండాలంటే ఇదే సరైన అంశం. ఒకవేళ కోర్టు గనక ఇదే అంశాన్ని ఫైనల్ చేస్తే, కోర్టు తన డైరెక్షన్‌లో ఇది ఎలా చేయాలి అనేది, ఇప్పుడు ఏదైతే ఈ రీవాల్యుయేషన్ ఉందో ఏ ప్రాసెస్‌లో చేయాలి, ఎలా చేయాలి, అది స్వతంత్ర ప్రతిపత్తితో చేయాలా, అది దాన్ని కోర్టుకి ఎలా సబ్మిట్ చేయాలని కొన్ని టర్మ్స్‌ని, కండిషన్స్‌ని పెడితే బాగుండేదనేది నా అభిప్రాయం. రైట్. ప్రస్తుతం ఏదైతే కోర్టు తీర్పుకు అనుగుణంగా ఇప్పుడు 8 నెలల కాలం టైం ఇచ్చారు. రివాల్యుయేషన్ గాని, లేదంటే మళ్ళీ ఎగ్జామ్ పెట్టడం గాని జరుగుతుంది. సో, మంచి పద్ధతి అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడేందంటే, ఇంతకుముందు ఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళలో చాలామంది క్వాలిఫై కాని వాళ్ళుంటారు. సో, వాళ్ళకు కూడా మళ్ళొక అవకాశం ఇచ్చినట్టుంటది. కాపోతే ఖచ్చితంగా ఈ 8 నెలల కాలంలో మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసి, దాన్ని ఫలితాలన్నా సక్రమంగా రావాలని చెప్పేసి నిరుద్యోగులైతే చెప్తా ఉన్నారు. సో, ఇది ప్రస్తుతం ఉన్నటువంటి అంశం. సో, దీనికి సంబంధించి మరి ప్రజాప్రతినిధులు ఎలా స్పందిస్తారనేది వాళ్ళతోని కూడా మాట్లాడే ప్రయత్నం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.